పట్టుకోవడానికి. అరే కన్నా సార్, ప్రాణ వ్యాయామం ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎక్కడ హ్యాండ్ పంప్ లేదో అక్కడ నుయ్యుంది. ఇప్పుడే ప్రారంభించాను, 15 నిమిషాలైంది. చప్పట్లు. ఈయన కూడా రాను రాను అలాగే అయిపోతున్నారు. కన్నా సార్, బన్నీ ఏం చెప్తున్నానంటే ఎన్ని రోజులు అయింది అని. అరే నా బంగారు కొండ, నేను కూడా అదే చెప్పాను. ఈ రోజే స్టార్ట్ చేశాను 15 నిమిషాల క్రితం. ఓహో డాక్టర్ బాలు, మీకేం కాలేదుగా? ఓ కన్నా సార్, నేను మిమ్మల్నే వెతుకుతున్నాను. నా అకౌంట్ లో డబ్బుని కట్ చేసేశారు. మీరే నాకు హెల్ప్ చేయాలి. మీకు ఏమైంది డాక్టర్ బాలు? నేను ఇంటర్నెట్ లో నా ఫ్రిడ్జ్ అమ్మడానికి యాడ్ వేసా. ఒక కస్టమర్ వచ్చాడు, ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేస్తానన్నాడు. ఇది మంచి విషయమే కదా. సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్ ఎవరు కొంటం లేదు. ఏంటి అనుమానమా? ఇలా రా, నన్ను పూర్తిగా చెప్పనివ్వు, అన్ని చెప్పేస్తాను. వాడు నా అకౌంట్ లో డబ్బులు వేయడానికి బదులు నా అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని నా అకౌంట్ లో డబ్బులు తీసేశాడు. అరే ఇలాంటి కేసులు చాలా జరుగుతున్నాయి. 20 కేసులు నా బ్యాంక్ లో పెండింగ్ లో ఉన్నాయి. మీరు పోలీసులో రిపోర్ట్ ఇచ్చి నాకు ఒక కాపీ ఇవ్వండి, నేనేదో ఒకటి చేస్తాను. అదిగో అక్కడే పోలీస్. డాక్టర్ బాలు తప్పుకోండి, నన్ను పరిగెత్తనివ్వండి. డాక్టర్ బాలు ప్రాబ్లం లో ఉన్నారు. మీరు 5 నిమిషాల తర్వాత జాగింగ్ కి వెళ్ళండి. యూనిఫామ్ వేసుకుని ఎవరైనా జాగింగ్ చేస్తారా? మీరు అదేగా చేస్తున్నారు. నేను దొంగని తరువుకుంటూ వెళ్తున్నాను. అదిగో దొంగ పారిపోతున్నాడు. ఇప్పుడు దొంగ పారిపోయాడు. వాచ్మెన్ డ్యూటీలో లెగిసిపోయాడు. పరిగెత్తారులే, ఇప్పుడు ఆగారు కదా. మీరు హెల్ప్ చేయండి, నాకు రిపోర్ట్ రాయాలి. ఏమయ్యింది? ఒకడు నన్ను ఆన్లైన్ లో మోసం చేసి డబ్బులంతా నొక్కేశాడు. ఇది సైబర్ క్రైమ్ కదా, ఇది సైబర్ సెల్ కే వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళాలనుకున్నా పంపించండి, కానీ డాక్టర్ బాలు డబ్బు తిరిగి రావాలి. ఏంటి అనుమానమా? చాలా కష్టం. వాళ్ళ అకౌంట్ నకిలీ అకౌంట్ అయి ఉంటుంది. మొబైల్ నెంబర్ కూడా నకిలీదే అయి ఉంటుంది. 90% కేసెస్ లో డబ్బు దొరకనే దొరకదు. కన్నప్ప, కాస్త గట్టిగా ఆయన మాట్లాడండి. చాలా దూరంలో ఉన్నారు, మేము మీ పక్కనే ఉన్నాం. మాతో డీల్ పెట్టుకో. అయ్యో కాపాడండి. ఏయ్, ఇలా రావు. నువ్వు నా దగ్గర దోపిడీ చేసావు. నీ బుర్రలో నేను ఇప్పుడు నిజాయితీ అనే దీపాన్ని వెలిగించబోతున్నాను. అర్థమైందా? హలో మ్యామ్, మా దగ్గర ఒక క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉంది, మీరు తీసుకుంటారా? లేదు కన్నా, నేను నీకు ఒక ఆఫర్ ఇవ్వబోతున్నాను. అవునవును, ఆ విషయం గురించి నాకు అకౌంట్ డీటెయిల్స్ తప్పకుండా మీరు ఇవ్వాల్సిందే సార్. వీళ్ళందరినీ కొట్టండి. డాక్టర్ బాలు, మీరు కిందకెళ్ళి అందరికీ సాయం చేయండి. వీడి సంగతి నేను చూసుకుంటాను. ఇది పొలం మొత్తం ఉంది పాండా గారు. ముందు వెళ్ళి వాళ్ళని పట్టుకోండి, ఆ తర్వాత హ్యాపీగా చెరుకులు తినండి. ఏంటి అనుమానమా? మీరున్నారు సరే, కానీ మీరు డాక్టర్, డిటెక్టివ్ కాదు. ఎలా కనిపెడతారు? ఆయన కనిపెట్టేస్తారు, పెద్ద పెద్ద జబ్బల్ని కనిపెట్టేస్తారు. చిన్న జిమికిని కనిపెట్టలేరా? మీరు వెతికి ఇస్తారు కదూ. వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఏనుక్కి తొండంలాగా బట్టతల మీద కూడా జుట్టు రప్పిస్తారు. వీళ్ళు జిమికి మాత్రమే కాదు, ఏదైనా కనిపెట్టిస్తారు వీళ్ళు. ఇలా రండి, నా కోసం ఇది మీరు చేస్తారు కదూ. ఏంటంటే జుమా మేడం కోసం. సరే, జూమా కోసం మీకోసమే ఎలాగైనా వెతికి కనిపెడదాం డాక్టర్ బాలు. థ్యాంక్ యూ. ఓకే మేడం, జిమ్కి ఇక్కడ కాకపోతే ఇంకెక్కడైనా పడుంటుంది. ఇక్కడికి రావడానికి ముందు ఎక్కడెక్కడికి వెళ్ళారు?
నేను మున్నాలాల్ స్వీట్ షాప్ కి వెళ్ళాను. నాకు కాజు కత్రి స్వీట్ అంటే చాలా ఇష్టం. నేనున్నాను కదా, నేను మీకు కాజు కత్తులు కొనిస్తాను. కొంచెం లావుగా, కొంచెం సన్నగా కొనిస్తాను. రోజు లేదు లేదు లేదు, వారమంతా లేదు లేదు లేదు, నెలంతా కొనిస్తాను. మీ నిప్పు చూపుతో నా జుట్టుని అంటించేద్దాం అనుకుంటున్నారా? జూమా మేడం జిమికిని కనిపెట్టాలి. ఈవిడ సంతోషం చూసి నేను ఎగిరి గంతెయ్యాలి. సంతోషంలో మీరు ఎగిరి గంతెయ్యాలంటే మీరు ఇక్కడ నిలబడి టైం వేస్ట్ చేయకండి. రండి, వచ్చి త్వరగా జిమ్కిని కనిపెట్టండి. రండి, నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మిమ్మల్ని మున్నాలాల్ స్వీట్ కొట్టు ప్రేమతో ఆహ్వానిస్తుంది. రండి రండి. ఇలా చూడండి, మేము ఇక్కడికి రావడానికి అవును, ఇక్కడ కాజు కత్లియే చాలా ఫేమస్. అరే, మీరు నోట్లో కాజు కట్లు వేశారు. మీరు లైట్ గా టేస్ట్ చేయండి, ఆ తర్వాత కావాలంటే కొనండి. ఇలా రండి, విషయం ఏంటంటే ఎప్పుడు సంతోషంగా ఉండండి. మా స్వీట్స్ అన్ని చాలా క్వాలిటీగా ఉంటాయి. ఇదిగో తిను. ముందుగా కావలసినంత తినండి, ఆ తర్వాత ఆర్డర్ ఇవ్వండి. అయ్యో అదేమిటంటే ఇదిగో తిను. ఇక్కడ మాత్రమే కాదు, ఈ ఏరియా మొత్తంలోనే మన కొట్లోనే మంచి స్వీట్స్ దొరుకుతుంది. రసగుల్లానా? ఎంత మంచి కస్టమర్ మీరు. చాలా ముందు ఈ లడ్డూని తినండి, నోరు మూసుకొని మేము చెప్పేది వినండి. ఇప్పుడు ఈయన మాట్లాడారు, మనమే మాట్లాడాలి. మేమిక్కడికి నా జిమ్కి వెతకడానికి వచ్చాం. మీరేమైనా దాన్ని చూసారా? సమాధానం చెప్పండి. అరే ఆయన ఎలా చెప్పగలరు? ఆయన నోట్లో లడ్డూలు పోసి ఒకేసారి కదా. ఇలారా, నీ నాట్యం చాలా బాగుంది, నీ జిమ్కి కూడా బాగుంది. కానీ ఒక చెవికి జిమ్కి వేసుకొని ఎందుకు డాన్స్ ఆడుతున్నావు? నా జిమ్కి వైఫ్ కి ఇచ్చి ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పారా? మీకు సిగ్గుగా లేదు? ఇతరుల వస్తువులు తీసుకెళ్లి మీ వైఫ్ కి గిఫ్ట్ గా ఇస్తున్నారు. ఏమంటున్నారో చూసారా? ఆయనకు అసలు సిగ్గుగా లేదంట. అలాగా? ఏంటి ఆయన ఇలాగే చేస్తున్నారు? నీ నోటి మీద ఒక్కటేస్తాను, ఆ తర్వాత జీవితాంతం నువ్వు చప్పు చప్పు అనే సౌండ్ చేస్తూ ఉంటావు. అరే, నేను గిఫ్ట్ గా అంతా ఇవ్వలేదు. వైఫ్ దగ్గర ఇచ్చి జాగ్రత్తగా దాయమని చెప్పాను. ఎవరైనా వెతుక్కుంటూ వస్తే దాన్ని ఇచ్చేద్దాం అనుకున్నాను. నేను ఇప్పుడే నా వైఫ్ కి కాల్ చేస్తాను. మీరు తన దగ్గరికి వెళ్ళి అది తీసుకోండి. నమస్కారం మేడం. నమస్కారం. మేము జిమికి తీసుకోవడానికి వచ్చాం. తప్పుగా వచ్చినట్టున్నారు. నా ఇల్లేమైనా మీకు జ్యువెలరీ షాప్ లా కనబడుతోందా? ఇలా రండి, ఈవిడే జూమా మేడం. వీళ్ళ బామ్మ జిమికీని వీళ్ళ తాత ఈవిడికి ఇచ్చారు. అది మీ భర్త షాప్ లో పడిపోయింది. మీ భర్త చెప్పారు నా భార్య దగ్గర ఇచ్చానని. మీరే ఆయన భార్య, ఈవిడే జూమా. ఈవిడ బామ్మ జిమికీని ఈవిడికే ఇచ్చేయండి. ఓరి దేవుడా, మీ మాటలేమో అర్థం కావడం లేదే. ఎవరు బామ, ఎవరు భర్త, ఎవరు భార్య, ఎవరు జూమా? నేను అర్థమయ్యేలా చెప్తాను. మీరే వైఫ్, ఆవిడ జూమా. అయితే భర్త ఎవరు? భర్త మున్నాలాల్. ఏంటి అనుమానమా? ఆయన నా భర్త కదా, మరి ఆయన ఎందుకు ఆవిడికి జిమ్కి కొనివ్వాలి చెప్పండి? జిమికి ఇచ్చింది బామ్మ మేడం.
మనం ఆ అబ్బాయికి సాయం చేయాలి. అలా చూడండి, ఎవరో తెలుస్తోందా? తను మున్నాల్లాల్ కొడుకు. ఏంటి అనుమానమా? దొంగలు వాడి దగ్గర నుంచి ఏదో తీసుకోవాలని చూస్తున్నారు. నా జిమికి ఇలారా, నీ దగ్గర ఉన్న జిమికీని మాకు ఇచ్చేయి. అలాగా వాళ్ళ నుంచి కాపాడి మీరు తీసుకుందాం చూస్తున్నారా? ఇలారా, రావడం కుదరదు. మీలో సగం మంది అటు వెళ్ళండి, మిగతా సగం నాతో పాటు ఇటువైపు రండి. నువ్వేం భయపడకు, నేను జిమ్కి నీ దగ్గర నుంచి లాక్కోను. అది జూమా మేడంది. ఏంటి అనుమానమా? అర్థమైంది. నా నుంచి జిమ్కి లాక్కోవడానికే వచ్చింది. ఇలారా, నీ కళ్ళు తెరుచుకొని కాస్త బాగా తెలివితో ఆలోచించి ఇటు చూడు. జూమా చెవికి వేసుకున్నారే ఒక జిమికి, దాని ఇంకో నన్ను వెళ్ళనివ్వండి, గాలి ఆడనివ్వండి. ఇదే పిల్లలు చెప్పే రాయ్. ఇది నేను స్కూల్ కు వెళ్ళే టైం. మీరే డాక్టర్ బాలు, ముందు పేషెంట్స్ ని చూడండి. డాక్టర్ గారు, నడిచినప్పుడు నా కాళ్ళు అంత లాగుతున్నాయి. అయితే నడవడం ఆపే. డాక్టర్ గారు, మీరు ఏమంటున్నారు? నడవడాన్ని ఎలా ఆపగలను చెప్పండి. భారంగా ఉన్న నీ ప్రాబ్లం ని నేను సాల్వ్ చేస్తాను. కత్తిలా ఉన్న నీ వేదనని సాల్వ్ చేస్తాను. అయిపోయావు. ఇక నువ్వు నడవలేవు. మిగతా వారి సంతోషాన్ని చూసి నువ్వు అసూయపడవు. ఇక నీకు కాళ్ళు నొప్పి ఉండదు. కానీ ఇప్పుడు కూడా నొప్పిగానే ఉంది. దానికి నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళు. నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఏంటి చూసి ఎలా నిలబడుతున్నావు? విప్పు. నందు, అందరికి మిత్రుణ్ణి. నేను డాక్టర్ ట్రీట్మెంట్ ని చెడగొట్టను. ఏ ఆగు, ఎక్కడికి వెళుతున్నావు? తమ్ముడు, తమ్ముడు. లేదు. మీరు చెట్టుకి ఉయ్యాలోగండి, నేను గ్రౌండ్ లో ఆడుకుంటాను. ఆకతాయిగా నడుచుకుంటున్నారు. డాక్టర్ బాలుకి ఏదో సమస్య అనుకుంటాను. సరే రండి, వెళ్ళేదేంటో కనిపెడదాం. మేము అతని కోసం వెతుకుతూ ఉన్నాం. స్కూల్ కూడా వెళ్ళాం, అక్కడ కూడా లేరు. అది ఆయన నాకు గార్డెన్ లో ఆడుకుంటారని చెప్పారు. సరే రండి, గార్డెన్ లో వెళ్ళి చూద్దాం. ఇలా చూడండి, మీరు చేసేది ఏమాత్రం బాలేదు. సారీ, నేను టైర్డ్ అయిపోయాను. ఇలా చేసి చేసి టైర్డ్ అయిపోయాను. నాకు కంటి నిండా నిద్ర వస్తుంది. నాకు కథ చెప్పండి. నాకు అమ్మ గుర్తుకొచ్చింది. ఎలా పిల్లల్లాగా పడుకుని నిద్రపోతున్నాడు చూసారా? అవునబ్బా, చిన్న పిల్లాట్లా నడుచుకుంటున్నారు. అవును, నా దగ్గర కూడా దూకి దూకి చిన్నపిల్లలా ఆడుతూనే ఉన్నారు.
మా దగ్గర కూడా చిన్నపిల్లలాగా చిలిపి చేష్టలు చేస్తున్నాడు. అవును, నాతో కూడా. నాతో కూడా చెప్పారు. నేనే పాండాని. తెలుసా, నేనే హనీ. నేనేమి ఇంట్రొడక్షన్ ఇవ్వట్లేదు. నేను ఏమంటున్నానంటే నేను పాండాని. నన్నెందుకు కొడుతున్నావు? హనీ, మెల్లగా. తమ్ముడు, నన్ను మెల్లిగా వెళ్ళమని చెప్పకుండా మీరు కాస్త ఫాస్ట్ గా రండి. హనీ, ముందుకు చూడు. అరే, డాక్టర్ బాలు ఎటు వెళ్ళిపోయారు? అక్కడ డాక్టర్ బాలు గాల్లో ఎగురుతున్నారు. బన్నీ, తను కింద పడిపోక ముందే క్యాచ్ పట్టుకోవాలి. అరే, ఆయన డాక్టర్ బాలు. ఆయన ఏమన్నా బన్నా క్యాచ్ పట్టుకోవడానికి ఏంటి అనుమానం? అవును, అతన్ని మనం క్యాచ్ పట్టుకుంటే మన పని అయిపోయినట్టే. డాక్టర్ బాలు, మీకేం కాలేదు కదా? ఏదో ఒకటి చెప్పండి. మీరు బాగానే కదా? ఇలా రావు, నిన్ను వాళ్ళతో కలిపి అడ్జస్ట్ చేస్తాను. నా క్రాఫ్ట్ వర్క్ ని బెస్ట్ గా తయారు చేస్తాను. నాకు బ్రెయిన్ ఉంది, దాన్ని నేను యూజ్ చేస్తున్నాను కూడా. నేను రాను. ఏంటి అనుమానమా? ఇలా రావు, ఇలా రావు, ఇలా రావు, లేకపోతే మా అమ్మతో చెప్పేస్తాను. మీరు వెళ్ళి మీ వంశం మొత్తం చెప్పినా సరే నేను వచ్చి మీ దగ్గర అడ్డంగా ఇరుక్కోను. ఏంటి అనుమానమా? నేను నిన్ను పట్టుకుంటాను, ఎలాగైనా సరే పట్టుకుంటాను. నా టాలెంట్ తో నిన్ను బంధిస్తాను. కానీ నేను స్కూల్ కి వెళ్ళాలి, లేదంటే టీచర్ కోపడతారు. మెడకి వేసుకున్నది టై అంటాను. నేను మీకు అందరికి బాయ్ చెప్తాను. ఆయన కాస్త విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు కదా? లేదు, ఈయన ఎప్పుడు ఇలాగేగా మాట్లాడతారు. తను చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నాడు. సరే, తను ఎందుకు స్కూల్కి వెళ్తున్నాడు? పిల్లలకి మెడికల్ చెకప్ కి వెళ్తారు. ఏంటి అనుమానమా? నాకైతే డౌట్ గానే ఉంది. నాకు కూడా. ఆయన విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. ఆయన నార్మల్ గా లేడు. ఆయనకేదో ప్రాబ్లం అనుకుంటా. పదండి, వెళ్ళి ఏంటో చూద్దాము. లైఫ్ లో నేను చెక్ మేట్ అయ్యాను. వెయిట్ చేయండి, నేను కాస్త లేట్ అయ్యాను. చప్పట్లు. సరే సరే, చప్పట్లు కొట్టద్దులేండి. కన్నా అంకుల్, నన్ను స్కూల్లో వదులుతారా? కన్నా అంకుల్, నేను బిజీగా ఉన్నాను. మీరు ఎక్కడున్నారు? నేను వెయిట్ చేస్తున్నాను. కన్నా అంకుల్, నేను బిజీగా ఉన్నాను. లేట్ అయింది, మీరు నడిచే వెళ్ళండి.
నేను వచ్చేస్తానులేండి మీరేం కంగారు పడక్కర్లేదు. నిజమే. అరే నేను నా అసిస్టెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. పేపర్స్ వాడి దగ్గరే ఉన్నాయి. కానీ ఎందుకని మీరు ఇలా అరుస్తున్నారు? ఏదో మీ గాలి బయటికి వెళ్తున్నట్టుంది. అరే వేడి పాలని చల్లారబెట్టి తాగాను. డాక్టర్ బాలు మీరెందుకని ఇలా చేస్తున్నారు? గురువు చప్పట్లు కొట్టమంటే మీరు చప్పట్లు కొట్టరు. మరి ఇప్పుడు ఏమీ చెప్పకుండా చప్పట్లు కొడుతున్నారు. నన్ను స్కూల్ కి నడిచి వెళ్ళమన్నారు కదా, ఇప్పుడు మీరు నడిచి వెళ్ళండి కన్నా అంకుల్. డాక్టర్ బాలు మీరెక్కడేం చేస్తున్నారు? పేషెంట్స్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. త్వరగా పదండి. బయలుదేరు, నన్ను స్కూల్లో వదిలే. డాక్టర్ బాలు డాక్టర్ బాలు డాక్టర్ బాలు బాలు డాక్టర్ బాలు. ఈ డాక్టర్ చాలా విచిత్రంగా ఉన్నాడు. చిన్నపిల్లాడిలా బిహేవ్ చేస్తున్నాడు. టైర్లో ఉన్న గాలి దింపేశాడు. చప్పట్లు కొట్టి నవ్వుతున్నాడు. మా దగ్గర కూడా ఆయన చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తున్నాడు. ఏదో ప్రాబ్లం ఉంది. ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు కన్నా సార్? నందుని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి వచ్చారు. కానీ ఆయన ఏమో స్కూల్కి వెళ్ళాలంటున్నాడు. అయితే స్కూల్ కే వెళ్ళుంటారు. పదండి అక్కడికి వెళ్ళి చూద్దాం.